హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో ఫైల్ మెనూలో మిగిలి ఉన్న ఆప్షన్స్ అయినటువంటి పేజ్ సెటప్ అండ్ ప్రింట్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. సో ముందుగా పేజ్ సెటప్. ఈ పేజ్ సెటప్ అనే ఆప్షన్ అనేది మనము మన టెక్స్ట్ని ప్రింట్ ఇవ్వడానికి ముందుగా మనం ఏ విధంగా డిస్ప్లే అవ్వాలి ఆ సెట్టింగ్స్ అనేవి మనం ఈ పేజ్ సెటప్ ఆప్షన్లో చూస్ చేసుకుంటాము. సో మనం ఎప్పుడైతే ఈ నోట్ప్యాడ్ టెక్స్ట్ని ప్రింట్కి ఇస్తున్నామో వాటికి కావాల్సినటువంటి మార్జిన్స్ కానీ సెట్టింగ్స్ కానీ అవన్నీ చేసుకోవడానికి మనం ఈ పేజ్ సెటప్ అనే ఆప్షన్ని యూజ్ చేస్తాము. సో ముందుగా నేను ఇప్పుడు ఈ పేజ్ సెటప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో దట్ మనకు పేజ్ సెటప్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఇక్కడ చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాటి గురించి తెలుసుకుందాము. ముందుగా పేపర్ సైజు, మనం ఏ సైజులో ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ సైజు పేపర్ సైజ్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. A4 లెటర్ సైజా అనేది ఈ సోర్స్ అనేది ఆటోమేటికలీ సెలెక్ట్ అనేది వస్తుంది మనకి. దెన్ ఓరియంటేషన్ అనేది మనం పోర్ట్రేటా లేదంటే ల్యాండ్స్కేపా, అంటే పేపర్ వర్టికల్గా ప్రింట్ అవ్వాలి లేదంటే హారిజంటల్గా డిస్ప్లే ప్రింట్ అవ్వాలా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా పోర్ట్రేట్ చేసుకున్నట్లయితే వర్టికల్గా వస్తుంది. ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే హారిజంటల్గా డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చి మార్జిన్స్ అనే ఆప్షన్స్ అనేవి మనము ఇక్కడ సైడ్కి పేపర్కి సైడ్కి కనపడుతుంది కదా ఈ లైన్, మనం యూజువల్గా ఏదైనా పేపర్లో మార్జిన్స్ కొడతాం కదా, సో అదేవిధంగా మార్జిన్స్ అనేవి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవడానికి లెఫ్ట్ అండ్ రైట్లో టాప్ అండ్ బాటంలో ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవడానికి మనం ఈ ఆప్షన్స్ అనేది యూస్ చేస్తాము. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చూపిస్తాను. సో నేను లెఫ్ట్ సైడ్లో మనకి ఇంతే గ్యాప్ కనపడుతుంది కదా, నేను ఇప్పుడు అది ఇంక్రీజ్ చేస్తాను, 50 చేస్తాను. సో ఇలా మీరు చూస్తున్నారు కదా, ఇలా మార్జిన్ అనేది పేపర్ స్టార్టింగ్ నుండి అంటే లెఫ్ట్ ఆ టెక్స్ట్కి గ్యాప్ అనేది పెరుగుతుంది, మార్జిన్ గ్యాప్ అనేది. సో ఇలా 40 ఇస్తాను. టాప్లో చేంజ్ అయ్యింది కదా, బాటంలో ఇప్పుడు చేంజ్ అవుతుంది చూడండి. సో ఇలా మార్జిన్స్ అనేవి చేంజ్ చేసుకోవడానికి మనం ఈ మార్జిన్ ఆప్షన్స్ అనేది యూస్ చేస్తాము. సో నేను యాజ్ యూజువల్ బై డిఫాల్ట్గా ఉన్న మార్జిన్ సైజ్ని ఎంటర్ చేస్తున్నాను. దెన్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి హెడర్స్ అండ్ ఫూటర్స్. ఈ హెడర్స్ అండ్ ఫూటర్స్ అనేవి మనము ఇక్కడ మామూలుగా హెడర్ అండ్ ఫూటర్ ఆప్షన్స్ తెలుసు కదా, సో ఆ ప్లేస్లో మనం &F అని ఇచ్చారు అంటే ఫైల్ నేమ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట మనం ప్రింట్ తీసినప్పుడు. అట్ ద సేమ్ టైం పేజ్ స్పేస్ &P అని ఇచ్చారంటే పేజ్ ప్లస్ ఆ పేజ్ నెంబర్ ఏదో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇలా మనం పేజ్ సెటప్ అనే ఆప్షన్స్ని యూజ్ చేస్తాము. సో ఈ హెడర్స్ అండ్ ఫూటర్స్కి డిఫరెంట్ ఇన్పుట్ వాల్యూస్ ఇవ్వచ్చు, అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మనం హెడర్ అండ్ ఫూటర్లో ఏ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చో ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాము. సో హెడర్లో &F ఇచ్చారు కదా, దట్ మీన్స్ ఫైల్ నేమ్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట హెడర్లో. సో ఇలా డిఫరెంట్ నేమ్స్ ఎలా ఇచ్చుకోవచ్చో చూద్దాము. &D ఇచ్చినట్లయితే డేట్ అనేది మనకు హెడర్లో కానీ ప్రింటర్లో కానీ ఫూటర్లో కానీ ప్రింట్ చేసుకోవడానికి మనం ఈ &D అనే ఆప్షన్ యూజ్ చేస్తాము. అండ్ దెన్ వచ్చేసి &T ప్రజెంట్ కంప్యూటర్ టైంని డిస్ప్లే చేసుకోవడానికి మనం &Tని హెడర్లో కానీ ఫూటర్లో కానీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. &P వచ్చేసి పేజ్ నెంబర్స్కి అండ్ &F అనేది ఫైల్ నేమ్ని డిస్ప్లే చేసుకోవడానికి మనం యూజ్ చేయొచ్చు. డబుల్ &, అనేది మనము ని ఇంక్లూడ్ చేసుకోవడానికి హెడర్లో కానీ ఫూటర్లో కానీ ఇంక్లూడ్ చేయడానికి డిస్ప్లే చేయడానికి మనం యూజ్ చేస్తాము. &L అనేది మనము లెఫ్ట్లో కానీ రైట్లో కానీ అలైన్మెంట్ చేసుకోవడానికి, అంటే ఏదైనా టెక్స్ట్ని మనం సపోజ్ పేజ్ నెంబర్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నాము, &P అని పెట్టాము, దానికి లెఫ్ట్లో రావాలి అనుకుంటున్నాం అనుకోండి, &L &P అని ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా మనకి హెడర్లో కానీ ఫోటోలో కానీ మనం ఎక్కడైతే ఇంక్లూడ్ చేస్తామో అక్కడ అలైన్మెంట్ అవుతుంది అనమాట. &C అనేది సెంటర్ అలైన్మెంట్ చేయడానికి, &R అనేది రైట్ అలైన్ చేయడానికి యూజ్ చేస్తాము. ఫర్ సపోజ్ మనం ఏదైనా మన టెక్స్ట్ని ఈ హెడర్లో కానీ ఫోటోలో కానీ డిస్ప్లే చేయాలి అని అనుకున్నప్పుడు, సో ఇక్కడ పేజ్ ప్లేస్లో సపోజ్
సుమా ఐటీ ఛానల్ అని ఇస్తున్నాను. సుమా ఐటీ ఛానల్ అని ఇస్తున్నాను. &P అంటే మనకి ఏం డిస్ప్లే అవుతుంది, పేజ్ నెంబర్. సో సుమా ఐటీ ఛానల్ అండ్ పర్టికులర్ పేజ్ నెంబర్ ఏదైతే ఉందో, సపోజ్ 1 అనుకోండి, సుమా ఐటీ ఛానల్ 1 అని డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ పేజ్కి వస్తున్నట్లయితే సుమా ఐటీ ఛానల్ 2 అని డిస్ప్లే అవుతుంది. సో ఇలా మనం కస్టమైజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మన టెక్స్ట్తో పాటు సమ్ ఈ యాంబసెంట్ సింబల్స్తో ఉన్నటువంటి వీటిని యూజ్ చేయాలి అని అనుకున్నప్పుడు పర్టికులర్ మన టెక్స్ట్ స్పేస్ యాంబసెంట్ ఉన్నటువంటి వీటిని ఇవ్వాలన్నమాట. సో ఇలా మనం పేజ్ సెటప్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రింట్ ఆప్షన్. ఈ ప్రింట్ ఆప్షన్ అనేది మనము నోట్ప్యాడ్లో ఉన్నటువంటి టెక్స్ట్ని ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాము. సో దీన్ని Ctrl+P అయినా ప్రెస్ చేయవచ్చు. దాని ఇందులో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సెలెక్ట్ ప్రింటర్. నేను ప్రింటర్కి కనెక్ట్ లేను కాబట్టి నాకు ఆ పర్టికులర్ ప్రింటర్ అనేది ఏది కనపడట్లేదు. సో ఇఫ్ మీరు ప్రింటర్కి కనెక్ట్ అయినట్లయితే ఆ ప్రింటర్ని సెలెక్ట్ చేసేసుకొని, సో మీరు ఆల్ పేజ్ మన నోట్ప్యాడ్లో ఉన్నటువంటి అన్ని పేజెస్ని ప్రింట్ చేయాలని అనుకున్నప్పుడు ఆల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు సమ్ సెలెక్షన్ అంటే సెలెక్టివ్గా పేజెస్ని ప్రింట్ చేయాలి అని అనుకున్నప్పుడు సెలెక్షన్ అని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఏ పేజెస్ కావాలో, ఫర్ సపోజ్ మీకు పేజ్ నెంబర్ 2 కావాలి, 2ని ప్రింట్ చేయాలనుకుంటున్నారు, 5ని ప్రింట్ చేయాలనుకుంటున్నారు, దెన్ 8ని ప్రింట్ చేయాలనుకుంటున్నారు. ఇలా మనం ఆ నెంబర్స్ని అనేది ఇస్తాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ పేజ్ ఆప్షన్. కరెంట్ పేజ్ అంటే పర్టికులర్గా మన కర్సర్ అండ్ మన విండో ఎక్కడ ఓపెన్ చేస్తామో ఆ పర్టికులర్ పేజ్ని మాత్రమే ప్రింట్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఈ కరెంట్ పేజ్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ కాపీస్. ఈ నెంబర్ ఆఫ్ కాపీస్ అనేది మనం ఎన్ని కాపీస్ని ప్రింట్ చేయాలి అని అనుకుంటున్నాము. సపోజ్ 1 కాపీయే కావాలి అంటే 1 పెడతాము, లేదు అంటే 10 కాపీస్ అంటే ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదు అంటే మనం కీబోర్డ్ నుండి ఇలా ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇలా చేసుకొని అప్లై అనేది ప్రింట్ అని ప్రెస్ చేసినట్లయితే మనకి పేపర్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇలా పేజ్ సెటప్ అండ్ ప్రింట్ ఆప్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.